డాక్టర్ కోయిల ఫీజు కథ. ఒక పెద్ద చెట్టు మీద కాకి, గుడ్లగూబ, డాక్టర్ కోయిల నివసిస్తున్నాయి. ఒకరోజు ఓ పిల్లాడు ఆటలాడుతూ చెట్టు మీదకి మట్టి బెడ్డలు విసిరాడు. వాటిలో ఒక చిన్న మట్టి బెడ్డ గుడ్లగూబకి గట్టిగా తగిలి దాని రెక్కల్లో ఇరుక్కుపోయింది. దానికి చెప్పలేనంత నొప్పి కలిగింది. గుడ్లగూబ బాధ చూడలేక కాకి దాన్ని డాక్టర్ కోయిల దగ్గరకు తీసుకెళ్ళింది. చికిత్స చేద్దాం, మరి నా ఫీజు సంగతి అని అడిగింది కోయిల. నీ ఫీజు గుడ్లగూబ ఇచ్చేస్తుంది, నాది పూచి అంది కాకి. డాక్టర్ కోయిల వైద్యం చెప్పింది. ఓ కుండలో నీళ్లు పోసుకొని అందులో ఓ గంట సేపు కూర్చో, నీ బాధ తగ్గిపోతుంది అని చెప్పింది కోయిల. గుడ్లగూబ అలాగే చేసింది. అంతే, ఆ మట్టి బెడ్డ కరిగిపోయింది. గుడ్లగూబ బాధ తగ్గిపోయింది. మర్నాడు డాక్టర్ కోయిల గుడ్లగూబని తన ఫీజు అడిగింది. నువ్వేమీ మందు ఇవ్వలేదే, ఫీజు ఎందుకు ఇవ్వాలి అంటూ గుడ్లగూబ ఎగిరిపోయింది. డాక్టర్ కోయిల కాకిని అడిగింది. నీకు ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు, బదులుగా నీ గుడ్లు పొదుగుతాను అంది కాకి. అప్పటి నుంచి కాకి కోయిల గుడ్లు పొదుగుతూ ఉంది. గుడ్లగూబ పగలు బయటికే రావడం లేదు.